హాయ్ 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 సారీ ఫర్ ద లేట్. మరి ఇవాళ అందరూ కొంత బ్యాడ్ హ్యాబిట్ ఉంటాయి కదా. నాలో కూడా కొంత బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, మీలో కూడా ఉంటాయి. బట్ మనకు నోటీస్ చేయడానికి అంత టైం తీరిక ఉండదు. మనం చేసినది అన్ని తోపు తురము అని అనుకుంటాం. ఎవరు మన దగ్గర నేను బ్యాడు, ఈ పలానా విషయంలో బ్యాడు, మ్యాడు, ఐఎమ్ నాట్ యువర్ డాడ్ అని చెప్పుకోము కదా. అలా కొంతమంది కూడా, ఇప్పుడు స్టీవ్ జాబ్స్ ఉన్నాడు, ఆయనకేంటి వీక్లీ ఒకసారి స్నానం చేస్తాడు, నాన్ వెజ్ తినడు, చెప్పులు వేసుకుని ఎప్పుడు తిరగడు. ఆయన పక్కన ఉండాలంటే ఒక రకమైన బ్యాడ్ స్మెల్ అనేది ఉంటుంది. ఆయన టోటల్గా వీగన్ డైట్ ఆయన ఫాలో అవటం ఏంటంటే, వీగన్ అంటే సెల్ఫ్గా నాకు డీటాక్స్ అయిపోతుంది నా బాడీ, సో నాకు స్మెల్ రానప్పుడు నేను ఎందుకు స్నానం చేయాలని చెప్పి తన ఆర్గ్యుమెంట్. అలాగే ఆయన తినేది ఏంటంటే క్యారెట్, ఈ డేట్స్, అట్లాగా బాదం, అలా ఏంటి కొన్ని తింటాడు. లేదంటే వీక్లీ 2 డేస్కి ఒకసారి యాపిల్, లేదంటే కొన్నిసారి ఎంత మాక్సిమం స్టార్వేషన్ ఉండటం కుదురుతుందో అంత స్టార్వేషన్ అంటే ఎంటీ స్టమక్లో ఉండటం, కొన్నిసారి లిక్విడ్ ఫాస్టింగ్ చేయటం, ఇలా ఏదో చేసుకుని ఉంటారు. దానివల్ల ఆయన ఏంటంటే మనిషి కూడా చాలా థిన్గా ఉంటారు, డైట్లో చాలా డిసిప్లిన్గా ఉంటారు, హార్డ్ రూల్ ఫాలో అవుతుంటారు. సెకండ్ ఏమో మావో ఆయన మీకు తెలుసు కదా. ఆయన ఏంటి తినే పళ్ళను కూడా కడుక్కోడు, ప్లేట్స్ని వాష్ చేసుకోడు, బ్రష్ చేసుకోడు, అలాగే అంటే స్నానం కూడా ఆయన కూడా చేసుకోడు. ఇంకా అంబేద్కర్ ఆయన ఏంటి రోజు 2 hours వరకు నిద్రపోయేవారు. అలాగా ఆయనకు కూడా ఒక చెట్ట అలవాటు ఏంటంటే బాత్రూంలో కూర్చుని గంటల తరబడి న్యూస్ పేపర్ చదవటం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బ్యాడ్ హ్యాబిట్ ఉండదు. నాకుందనుకోండి నిజం నిప్పులాగా ఉండాలి. నాకు ఏదైనా అనిపిస్తే స్ట్రైట్గా వచ్చి మీ ఇంటికి వచ్చినా మిమ్మల్ని అడగగలగాలి. అంతేగాని మనసులో పెట్టుకుని మీకోసం బాధపడి అవతల వాళ్ళ కోసం కాంప్రమైజ్ అవ్వటం మన వల్ల కాదు. మీకే కోపం ఉంది, స్ట్రైట్గా ఏదైనా అడగాలని అనుకుంటున్నారా, అడిగేయండి, ఐఎమ్ రెడీ.